రాష్ట్రంలో మద్యం విధానాన్ని వ్యాపారంలా చూడకుండా ఆరోగ్యకరమైన వృద్ధి సాధించేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఆదాయమే లక్ష్యంగా విధానాలు ఉండకూడదని, మద్యాన్ని కూడా ఒక ఉత్పత్తిలాగే పరిగణించాలని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం అనుసరిస్తున్న లాటరీ ద్వారా షాపుల కేటాయింపు, అప్లికేషన్ ఫీజు, ఇంకా లిక్కర్ ఐడెంటిఫికేషన్ నెంబర్, రిటైలర్ మార్జిన్ పెంపు తదితర అంశాలపై మరింత కసరత్తు చేయాలని సూచించారు. బార్, ఏఆర్ఈటీ మినహాయింపు ఇచ్చే విషయాన్ని కూడా పరిశీలించాలని నిర్దేశించారు. అక్రమ మద్యాన్ని అరికట్టడం, బెల్ట్ షాపుల నియంత్రణ, డిజిటలైజేషన్, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి సంస్కరణలు తీసుకోవాల్సిందిగా అధికారులకైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో గొప్ప సంకల్పంతో ముస్తాబు కార్యక్రమం ప్రారంభించామని మంత్రి సవితమ్మ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముస్తాబు కార్యక్రమాన్ని మోపిదేవి ఎంజేబీ స్కూల్ అయితే ఆశ్రమ పాఠశాలలో మంత్రి సవితమ్మ, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రతతోనే ఆరోగ్యం సాధ్యమన్నారు. భవితరాల భవిష్యత్తు కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కృషి చేస్తున్నారన్నారు. అనంతరం అక్రమ పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేసి విద్యార్థులతో మాట్లాడి వారి అవసరాలను తెలుసుకున్నారు. నగరంలో న్యూ ఇయర్ వేడుకలు ఏటా పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే నగరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడుతుంది. ఇందులో భాగంగానే రంగారెడ్డి జిల్లాలోని రాయదుర్గం పరిధిలో గంజాయిని రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు అయితే పట్టుకున్నారు. రాయదుర్గం పరిధిలో ఎండీఎంఏ డ్రగ్స్ ని సరఫరా చేస్తుండగా పక్క సమాచారంతో దాడి జరిపి 12 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ తో 60,000 నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. డోన్ మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ అధికారిగా శ్యామరాజు జూన్ 30న రిటైర్ అయ్యారు. పెన్షన్ మంజూరు అయ్యింది, కానీ బెనిఫిట్స్ కోసం 5 నెలల నుంచి కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. ఇందుకోసం సీనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్ నాయక్ 45,000 డిమాండ్ చేశారు. బాధితుడు 30,000 ఇస్తానని ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో శ్యామరాజు ఫిర్యాదుతో ఏసీబీ డీఎస్పీ సోమన్ ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. లక్ష్మణ్ నాయక్ 30,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మాజీ మంత్రి హరీష్ రావుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నీళ్లు నిజాలపై అసెంబ్లీలో చర్చిద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిని ఆహ్వానించారని, ఎవరు తెలంగాణ ద్రోహి అనేది అసెంబ్లీ సాక్షిగా నిరూపిస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తారో లేదో చెప్పకుండా వాళ్ళు మామ చెప్పిన దాన్నే మళ్లీ చెప్పారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో యూరియా ఇంటికి తెచ్చి ఇచ్చామని మాట్లాడుతున్నారు. ఇక మీ 10 ఏళ్ల పనితనం ప్రజలు మర్చిపోయారని అనుకుంటున్నారా అని నిలదీశారు. యూరియా కోసం రైతులు ఎన్ని అవస్థలు పడ్డారో మీ పనితనం ఏంటో పత్రికల్లో వచ్చిన వార్తలే నిదర్శనమని గుర్తు చేశారు. నీళ్లు నిజాల మీద అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలోనే చర్చ చేద్దాం. ఎవరు ద్రోహియో ప్రజలే తెలుసుకుంటారు. ఎందుకంటే మన చర్చల ద్వారా వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పడం జరిగింది. మీరు తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టియాలని చెప్పి నిన్న మీ మామ కేసీఆర్ గారు మాట్లాడిన దాన్ని ఈరోజు మళ్ళా రిపీట్ చేస్తూ, మీరు తెలంగాణ ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలంటే అసెంబ్లీకి వచ్చి చర్చ చేయాలన్న చెప్పేదాన్ని మాట్లాడకుండా మీరు మాట్లాడుతారు. ఇంకోటి, మీరు మీ హయాంలో యూరియా బస్తాలు ఆటో వారికి ఫోన్ చేసి ఇంటికి తెచ్చి ఇచ్చిపోయేటోళ్ళు అని చెప్తారు. అంటే మీరు ఏదో నోరుంది కదా మాట్లాడితే గతంలో మీ హయాంలో ఏం జరిగిందో మర్చిపోతారని మీరు అనుకుంటారు. వాస్తవంగా నేను చెప్తున్నా, మీ హయాంలో మీరు ఒకసారి చూడండి. మీ హయాంలో ఈ యూరియా కోసం బారులు తీసి లైన్లో నిలబడ్డది 2020లో. ఇది ప్రెస్ క్లిప్పింగ్. ఇది 2022 ప్రెస్ క్లిప్పింగ్. ఇది 2023. ఇది 2021. ఈ ప్రెస్ క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఈరోజు ఎందుకు చూపించాల్సి వస్తుందంటే, మీరు తెలంగాణ ప్రజలను మీ హయాంలో ఏం జరిగిందో మర్చిపోయారు. ఇప్పుడు ఏం మాట్లాడినా చెల్తుంది అని చెప్పి మీరు మాట్లాడినట్టుగా ఉంది తప్ప మీ హయాంలో ఏ రోజు కూడా మీరు సక్రమైన పాలన అందియలేదు. ముఖ్యమంత్రి తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపరంగుండ్ర కొండపై అయితే గత కొన్ని రోజులుగా ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. హజ్రత్ సెకిందర్ బాద్షా దర్గా వద్ద సంచనకూడు ఉత్సవాల్లో భాగంగా ఒక వర్గం వారు నెలవంక గుర్తు ఉన్న జెండాను అయితే ఎగరవేయడం వివాదానికి దారితీసింది. అక్కడ ఎప్పటి నుంచో ఉన్న పవిత్ర వృక్షంపై ఈ జెండాను ఎగరవేయడాన్ని స్థానికులు, హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆ జెండాను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు పెద్ద ఎత్తున తరలి రావడంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం అక్కడ సుమారు 1000 మంది పోలీసులకు మోహరించి సెక్షన్ 140
144 కిందనైతే నిషేధాజ్ఞలు విధించింది. ఈ వివాదంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. దర్గా సమీపంలోని పురాతన దీపత్తూన్పై కార్తీక దీపం వెలిగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు భక్తుల మనోభావాలను గౌరవిస్తూ దీపం వెలిగించేందుకు అనుమతిచ్చింది. అయితే గత 80 ఏళ్లుగా ఈ ఆచారం అమలులో లేదని, ఇప్పుడు దీపం వెలిగిస్తే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆదేశాలను అమలు చేయడాన్ని అయితే నిరాకరించింది. కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఒక వర్గం ఒత్తిడికి తగ్గొద్దని, ప్రభుత్వం దీపం వెలిగించకుండా అడ్డుకుంటోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మతపరమైన హక్కులు, ప్రభుత్వ ఆంక్షల మధ్య ఈ వివాదం ప్రస్తుతమైతే ముదురవుతోందని చెప్పాలి.